ఎంఆర్పీఎస్ 32వ వార్షికోత్సవం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ యువ నాయకులు కందుల సంతోష్ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా నిర్వహించారు. గండ్రిగగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద టైటస్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఎంఆర్పీఎస్ జెండాలు ఆవిష్కరించి ఆయుర్వేద దినోత్సవ కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా కందుల సంతోష్ మాట్లాడుతూ 32 సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ను స్థాపించి మాదిగల హక్కుల కోసం నిరాడంబరంగా పోరాటం చేశారని కొనియాడారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయకుండా మాదిగల హక్కుల కోసం పోరాడి సాధించిన మహోన్నత వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్నారు. అనంతరం మెరిట్ మాదిగ విద్యార్థులకు మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కూచిపూడి సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు తరగాల శేఖర్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాశీ కృష్ణ, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళీకృష్ణ, మహిళా నాయకురాలు నమ్మిన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 32 సంవత్సరాల అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి శ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు ఎన్నో అవమానాలు అనుభవించి ఈనాడు మన జాతి బిడ్డగా మనం గొప్పగా చెప్పుకునేంత స్థాయికి ఎదిగేలాగా ఎన్నో చేసినటువంటి కార్యక్రమాలు చేసినట్టు మందాకృష్ణ మాదిగ గారికి మేము రుణపడి ఉంటాము. అటువంటి వ్యక్తి చేసిన మహోన్నతమైనటువంటి కార్యములు ఎన్నో చెప్పడానికి కూడా చాలా ఉన్నవి. అదేవిధంగా మేము మా యొక్క జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులు మేము ఎంత పూజనీయంగా పూజిస్తామో అలాగే మేము చదువుకున్నటువంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆయన మా హక్కులను మాకు ఇచ్చి ఉన్నారో మేము చదివి నేర్చుకుని ఉన్నాం. అదేవిధంగా వారి ఆశయాల మేరకు బాబు జగజ్జీవన్ రావు గారు కూడా అదే విధంగా పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవటం మాకెంతో కూడా ధన్యమని మేము అనుచున్నాం. అదేవిధంగా అదే బాటసారిలో నడిచినటువంటి శ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ గారు అలుపెరిగిన పోరాటం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా యొక్క బిడ్డలందరూ కూడా నా యొక్క కుటుంబం అని తలుచుకొని బిడ్డలందరి కొరకు పోరాటం చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నో ప్రభుత్వాలు ఊహించినటువంటి హక్కులను పోరాటం చేసి హక్కులను పొందినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆశయాల మేరకు మేము పొంది ఉన్నాము. అదేవిధంగా ఒక చిన్న బిడ్డలైనటువంటి మా అందరం కూడాను విద్యలోనే కాదు అలాగే ఉద్యోగాల్లోనే కాదు ఏబిసిడి వర్గీకరణ జరిగినటువంటి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ జరిగినటువంటి ఎస్సీ ఎస్టీకి రాజకీయ పరంగా కూడా హక్కులు సాధిస్తామని సమన్వయంగా తెలియపరుస్తున్నాం.